ఇది వరకు ఐవీఎఫ్ చేయించుకున్నాము, సక్సెస్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్తున్నాము బట్ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయింది, ఇలా జరగొచ్చా? ఒకసారి ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చా అంటే ఇక్కడ రెండు విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఒక ఐవీఎఫ్ సైకిల్ అంటే ఆ సైకిల్లో పర్టికులర్గా తయారైన ఎంబ్రియోస్ అన్నమాట. సక్సెస్ అనేది ఎప్పుడూనూ ఎంబ్రియో గ్రేడే కాదు, యూట్రస్ మీద కూడాను డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ అయింది అని అంటే అప్పుడు మీ ఓవరాల్ ఏజ్ ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఊసైట్ గుడ్డు యొక్క క్వాలిటీ కానీ స్పర్మ్ యొక్క క్వాలిటీ కానీ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళేటప్పుడు మీరు నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఊసైట్స్ ఆర్ స్పర్మ్స్ వాడతారు కాబట్టి అప్పుడు ఆ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఊసైట్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది డిపెండ్ అవుతుంది మీకు ఫామ్ అయ్యే ఎంబ్రియోస్ మీద. ఒకవేళ కనుక ఫస్ట్ సైకిల్లోనే మిగిలి ఉన్న ఎంబ్రియోస్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే యూట్రస్లో కూడాను ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. ఎడినోమయోసిస్ లాంటిది అనమాట. అంటే యూట్రస్కి కూడాను బేబీని ఇంప్లాంట్ చేసుకునే పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. వయసు రీత్యా అవ్వనివ్వండి, లేదు అని అంటే కొన్ని యాడెడ్ సినారియోస్ ఉంటాయి. అంటే కొంత లేటర్ ఏజ్ గ్రూప్లో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడము, లేదు అని అంటే కొన్ని చేంజెస్ గర్భసంచి యొక్క చేంజెస్ కానీ, ఎండోమెట్రియోసిస్ ఇంకొంచెం తీవ్రంగా ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. లేదు అని అంటే అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, డయాబెటీస్ తర్వాత ఎఫెక్ట్ అవ్వడము, బీపీ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటివన్నీను కొన్ని విషయాలు అనమాట. ఇదే కాకుండా ఎంబ్రియో అప్పుడు మీకు తయారైన ఎంబ్రియో గ్రేడ్ని బట్టి, మీకున్న యూట్రస్ లైనింగ్ని బట్టి మీ సక్సెస్ రేట్ అనేది ఆ సైకిల్లో ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎంబ్రియోస్ యొక్క ప్లాయిడీ. ఇది వరకు మీకు యంగర్ ఏజ్ గ్రూప్లో ఉండేటప్పుడు మీ ఎంబ్రియోస్ అనేవి యూప్లాయిడ్ ఉండేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఎన్యూప్లాయిడీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి తయారైన ఎంబ్రియోస్ అనేవి మీకు ప్రెగ్నెన్సీని ఇవ్వలేకపోవచ్చు, లేదు అని అంటే కనుక అబార్షన్స్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ సక్సెస్ అనేది మీ ఎంబ్రియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డైరెక్ట్లీ మీ ఊసైట్ అండ్ స్పర్మ్ యొక్క క్వాలిటీ, ఎట్ ద సేమ్ టైం మీ ఓవరాల్ ఏజ్, అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, అండ్ అప్పుడు మీ యూట్రస్ ఎలా ఉంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.